ఐ రిక్వెస్ట్ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఈ టీం నుంచి సో కెప్టెన్ తరుణ్ గారిని, వైస్ కెప్టెన్ సుధీర్ బాబు గారిని, హీరో సుధీర్ బాబు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో చిత్రాల్లో మనం చూసాము వారి పెర్ఫార్మెన్స్ని. అఫ్ కోర్స్ ప్రొఫెషనల్ క్రికెటర్స్ లాగే ఆడుతూ ఉంటారు వారు క్రికెట్ లీగ్స్లో, అండ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మనం చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒక మంచి కాజ్ కోసం వారు కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళందరితో కలిసి ఆడబోతున్నారు. సార్ యాంథమ్ మరి రెడీ? వాక్కి మీరు రెడీ కదా? Play the anthem, please. So, I request Uday to receive. ఫస్ట్ ఉదయ్ గారు ఒక బొకేతో వెల్కమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మా హీరోలు 4లు 6లు కొట్టడానికి 9th 10th అక్టోబర్లో సో ఉప్పల్ స్టేడియంలో రెడీగా ఉంటాము అని చెప్తున్నారు ఒక వాక్ చేసి. సో ఫస్ట్ కెప్టెన్ గారితో మాట్లాడాలనుకుంటున్నాము, వారి మాటలు విందాం అనుకుంటున్నాము. తరుణ్ గారు, ఓవర్ టు యు. Very good evening to all the dignitaries, especially MP Kiran Kumar garki, alage Rajanayak garki, Lakshmikantarao garki, and all the other dignitaries, press, media, and ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ, అలాగే మన వింగ్ కమాండర్ గారికి, అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు చామ్ల ఉదయ్ గారు అండ్ హిజ్ బ్రదర్ రామచంద్ర గారికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అండ్ మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మేము 2006లో ఇది ఒక సరదాగా ఆడుకుందామని ఫామ్ చేసాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మ్యాచెస్ ఆడాం. యుఎస్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అండ్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎన్నో మ్యాచెస్ ఆడాం. మేము ప్రతిసారి ఆడినప్పుడు ఎవ్రీ టైం మేము ఒక మంచి కాజ్ కోసమే ఆడతాం. అంటే ఏదో సరదాగా ఆడి ఇట్స్ నాట్ అ మనీ మేకింగ్ థింగ్, ఇట్స్ అ చారిటబుల్ ఆర్గనైజేషన్ లాగే పెట్టి ఉమెన్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, బ్లడ్ డొనేషన్, క్యాన్సర్ అవేర్నెస్, అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ కోసం, అండ్ ఇలా ప్రతిసారి ఎవ్రీ టైమ్ వీ ప్లే ఫర్ అ కాజ్. అండ్ అలాగే ఈసారి ఇప్పుడు ఉదయ్ గారు వచ్చి ఇలాగా ఇలైట్ క్రికెట్ లీగ్ అని చేస్తున్నామని మెయిన్గా ఉదయ్ గారు అండ్ అఫ్ కోర్స్ మన డిఎస్పి రాంబాబు గారు చెప్పగానే వి వర్ వెరీ హ్యాపీ. అండ్ ఇది ఒక్క కాజ్ అనే కాదు, ఇండియన్ ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్కి, అలాగే సే నో టు డ్రగ్స్ అని, అలాగే రూరల్ అథ్లీట్స్కి, అండ్ మన తెలంగాణ పోలీస్ ఏమో బ్లడ్ డొనేషన్ చేశారు అది, అండ్ ఇలా వేరియస్ కాజెస్ టుగెదర్ కలిపి ఇలాంటి ఒక మంచి ఈవెంట్ చేస్తున్నప్పుడు వీ వర్ సో హ్యాపీ టు ప్లే. అండ్ మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఒక టీం, అలాగే పొలిటీషియన్స్ అందరూ ఒక టీం, అండ్ దెన్ వీ హ్యావ్ తెలంగాణ పోలీస్, 2 కార్పొరేట్ టీమ్స్, అండ్ ఆఫ్ కోర్స్ మా టీవీ యాక్టర్స్ అందరూ కూడా ఒక టీం ఫామ్ చేసుకుంటున్నారు. అండ్ ఇట్ విల్ బీ నైస్. సో మాకు ఫస్ట్ మ్యాచ్ పొలిటీషియన్స్తోనే చెప్పారు, సో 9th. సో విల్ ఆల్ ప్లే, మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ ఇలాంటి ఒక మంచి కాజ్కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్, అండ్ ఆఫ్ కోర్స్ మినిస్టర్స్, ఎంపీస్, మీ అందరు ఎమ్మెల్యేస్ అందరి సపోర్ట్ తోటి ఈ ఈవెంట్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఉదయ్ గారు, రామచంద్ర గారు, అండ్ రాంబాబు, డిఎస్పి రాంబాబు గారికి కూడా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. లెట్స్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. సో మీడియా, జర్నలిస్ట్, అండ్ ఆఫ్ కోర్స్ పీపుల్ ఆఫ్ తెలంగాణ, October 9th and 10th మీ అందరి సపోర్ట్ తోటి ఈ ఈవెంట్ని పెద్ద సక్సెస్ చేద్దాం. అఫ్ కోర్స్ మా టీం అంతా ఇక్కడ రాలేకపోయారు, అండ్ ఆఫ్ కోర్స్ మీ అండ్ సుధీర్ ఆర్ హియర్, అలాగే శ్రీకాంత్ గారు, తమన్, ప్రిన్స్, ఆది, ఆల్ సుశాంత్, అశ్విన్, అండ్ ఆల్ అలాగో 15 యాక్టర్స్ మేము అందరం కలిసి ఆడబోతున్నాం. సో హోప్ఫుల్లీ విల్ ఆల్ ఎంటర్టైన్ యూ. సీ యూ ఆల్ ఆన్ October 9th and 10th. థ్యాంక్ యూ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలా ఎలా అండి, వైస్ కెప్టెన్ సుధీర్ బాబు గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికి నమస్కారం. క్రికెట్ అనేది ఇట్స్ ఆల్వేస్ మన చిన్నప్పటి నుంచి మన చదువుతో పాటు క్రికెట్ ఆడతాం, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా క్రికెట్ ఆడతాం, బిజినెస్ చేస్తున్నా క్రికెట్ ఆడతాం.
ఆర్ అట్లీస్ట్ క్రికెట్ అనేది ఇట్స్ లైక్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. మనకి చిన్నప్పటి నుంచి ఇది ట్రావెల్స్ విత్ అస్. సో ఒక మంచి అకేషన్ ఇది. క్రికెట్ ఆడుతూ డిఫరెంట్ ఫీల్డ్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడడం అనేది ఫర్ అ గుడ్ కాజ్. ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ టు సపోర్ట్ దిస్ ఈవెంట్. ఫస్ట్ మ్యాచ్ మాకు పొలిటీషియన్స్లో అని చెప్పి అన్నారు. నేను ఇప్పుడు ఒక కొద్దిగా చిన్న బ్రైట్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. మా ఓటు కావాలంటే మీరు ఓడిపోవాలి మాతో. వావ్. సో అండ్ నాకు తరుణ్ ఆల్వేస్ కాల్స్ మా అందరినీ కలిపి ప్రతి ఒక్కసారి ఒక మంచి కాజ్ కోసం అరేంజ్ చేస్తూ ఉంటాడు, మ్యాచెస్ కానీ ఏదైనా సరే. నాకు ఎప్పుడు ఏంటంటే ఇంట్లో సినిమాలు వర్క్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే ఉట్నే సరదాగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నానంటే ఎందుకు అయిపోయింది కదా ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి కాజ్ ఉందని చెప్పినప్పుడు దే ఆల్వేస్ సెండ్ ఓకే వెళ్ళు అని. సో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ క్రికెట్ మ్యాచెస్ అనేది చాలాసార్లు మాకు ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ వెన్ ఎవర్ ఐ సైడ్ అట్ హోమ్ ఇట్ మేడ్ ఈజీ ఫర్ మీ టు ప్లే క్రికెట్ అనమాట. జోక్స్ ఎప్పుడు ఐమ్ జస్ట్ జోకింగ్ ఆన్ దాట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దేర్స్ ఎ రెస్పాన్సిబిలిటీ టు వర్క్ ఫర్ ఎ సోషల్ కాజ్. అండ్ I congratulate the organizers for this. And hopefully this will be a very big event. Thanks. థ్యాంక్ యూ సో మచ్. కాదు ఏంటి వాళ్ళు ఓడిపోవాలా మీ ఓటు కావాలంటే? కిరణ్ గారు మీరు దీని మీద స్పందించాలి. మీరేమంటున్నారు చెప్పండి ఇమీడియట్గా. మీకు సబ్సిడీగా సార్ ఏమంటున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ పోటీగా వార్ నడుస్తుంది. ఇక్కడ మాకు జడ్జి ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్. ఇప్పుడు మేము నన్నడు అంటే వెయిట్ వేసిండు అనుకోండి, ఎందుకంటే ఆయన స్పీకరు హౌస్ నుంచి డిబార్ కూడా చేస్తాడు అప్పుడప్పుడు. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్టు. సార్ ఏమో అసలే ఓటు అంటుండు, కొనడం అంటుండు, అమ్మడం అంటుండు. అంటే డెఫినెట్గా విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే మీరంతా ఇట్స్ ఆల్ టాలెంట్. పీపుల్ విల్ బి వాచింగ్ అస్. సో వీ విల్ డూ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ. ఇంతకీ మీరు ఏమంటారు? పొలిటీషియన్స్ విన్ అవుతారా, స్టార్స్ విన్ అవుతారు అనుకుంటున్నారు? లెట్స్ సీ వాట్ ఈస్ ద టీమ్ దేర్. మా దగ్గర కూడా మేము కూడా పొలిటీషియన్స్ ఓన్లీ వాళ్ళు అన్నట్టు జనాలలో తిరుగుతున్నాం. మా దగ్గర కూడా హిడెన్ టాలెంట్ ఏమైనా బయటకు వస్తుందేమో చూద్దాం ఆ రోజు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు 6 అడుగులు ఉన్నారు మా దగ్గర కూడా. ఇందాక మా ఉత్తమన్న కూడా వచ్చిపోయింది కదా. సో ప్రాబబ్లీ వీ డోంట్ నో, బట్ వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, మేము అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ క్రికెట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రౌండ్ ఐ థింక్ we all will be showing our extraordinary talents there. అంటే అప్పుడు అది హిడెన్ టాలెంట్ అంటారు కదా, ఇట్స్ నాట్ known talent. కాబట్టి I don't know what will happen. It's a surprise for the people. People will have fun because they should know which team is going to do good. కరెక్ట్. వెయిట్ చేయాలి మనం, ఇంతజార్ చేయాలి. 9, 10, 10th కోసం మనం ఇంతజార్ చేయాలి. బట్ ఏదైతేనే అసలు ఎంత స్మార్ట్ మూవ్ అండి మీది సుధీర్ గారు. సార్ మీరు ఎవరు సీరియస్గా తీసుకోకండి సార్. మేము సినిమాల్లో డ్యాన్స్ వేస్తాం, మీరు మమ్మల్ని రియల్ లైఫ్లో డ్యాన్స్ ఆడిస్తారు. సో జస్ట్ ఫర్ ఎ జోక్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ప్లేయింగ్ ఫర్ అ గుడ్ కాజ్. మ్యాచెస్ అయితే సీరియస్గానే ఆడతాం. హూ ఎవర్ విన్స్, ఐ మీన్ ఎవ్రీబడి ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఈజ్ అ విన్నర్ ఫర్ షూర్. అంటే మీరు అన్నట్టు సార్ మేమందరం ఎలా ఆడతారో మీకు కొంచెమైనా తెలుసుంటుంది. అప్పుడప్పుడు మేము వేరే టోర్నమెంట్స్ ఆడినప్పుడు మీరైతే అసలు కంప్లీట్ సర్ప్రైజ్ మాకు. సో ఇట్ విల్ బి మాకు అన్నీ. ఓకే రామచంద్ర గారు వాంట్ టు యాడ్ సంథింగ్? ఎస్. వాస్తవంగా శ్రీకాంత్ గారి టీం, తరుణ్ గారి టీం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారు. మా పొలిటీషియన్స్ ఏమో మరి మా ప్రతిపక్షాలని డిఫెండ్ చేయడం కోసం మేము సరే ఏదేమైనా కానీ మిమ్మల్ని గెలిపించడానికే మేము త్యాగం చేద్దామని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఒకటేదంటే బాల్స్ కొంచెం మాకు ఈజీగా ఇవ్వండి తప్పకుండా. ఎందుకంటే అది వచ్చి ఎక్కడైనా తగిలితే మళ్ళీ పార్లమెంట్ పోవాలి. మాది అదే పరిస్థితి సార్. తగిలితే షూటింగ్ అవి కూడా వెళ్ళాలి. సో 2 రోజులు గేమ్స్ కాబట్టి 2 days కాబట్టి ఆ 2 days మనం ఏ విధంగా వికెట్స్ని కాపాడుకుంటూ ఏ విధంగా బాల్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. Sure, sir. May the best team win. Hopefully we'll all have a great time together. Thank you, sir. Thank you, Tarun garu, and thank you, Sudhir Babu garu. Thank you so much. And next, so team nunchi television nunchi I request, ekkadunaru Nandakishore garu, meer vachesandi. Inkevarunaru? Please. Pavan garu, where is Pavan garu? Is he here? I can't see him here. So
మీరు ఇప్పుడు సోలోగా సోలో పర్ఫార్మెన్స్ అండి, ఇంకేం చేయలేము మనం. పవన్ గారు వస్తే జాయిన్ చేసుకుందాము. అండ్ ఎస్, టీవీ రైడర్స్ నుంచి అనమాట. ఇది ఒక టీం, టెలివిజన్ టీం ఉన్నారు వీళ్ళు. సో ఎస్, మ్యూజిక్. ఏంటండి యూనిటీ ఏదండి? ఏరండి మీ టీంలో ఇంకొక మెంబర్ ఎక్కడ? రాంబాబు గారు తీసుకెళ్ళారు. రాంబాబు గారు పోలీస్ లేదు, ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ గ్రౌండ్కి వెళ్ళారు. కాదు, రాంబాబు గారు పోలీస్ టీం కదా, ఆల్రెడీ మాట్లాడుతున్నారు, మంత్రాలు జరుగుతున్నాయి. మంతనాలు జరుగుతున్నాయి. లేదే, మా దాంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అలాంటివి ఏం లేదని చెప్పారు కదా. ఇది లేదు కానీ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాట్లాడటానికి. ఓకే అండి, నో వరీస్. సో ఇప్పుడు మీరు మాట్లాడండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇంత మంచి ఈవెంట్లో, ఇంత మంచి కాజ్లో టెలివిజన్ టీం నుంచి మేము పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఆర్గనైజర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముఖ్యంగా నేను టెలివిజన్ నుంచి వచ్చి ముఖ్యంగా తరుణ్ భయ్య, శ్రీకాంత్ అన్న, వెంకటేష్ సార్ వీళ్ళందరి సపోర్ట్ తోటి సీసీఎల్ కూడా ఆడటం జరిగింది. సో నాకు పుట్టినిల్లు మెట్టినిల్లు లాగా, టెలివిజన్ పుట్టినిల్లు అయితే మెట్టినిల్లు నాకు సీసీఎల్ సినిమా వాళ్ళ దాంట్లో. సో అక్కడ ఇక్కడ నాకు అవకాశం వచ్చినందుకు నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ. సో ఇంత మంచి టోర్నమెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నందకిషోర్ గారు కూడా క్రికెట్ ఇరగదీసేస్తారు, ఆయన మామూలుగా ఉండదు. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్.